అందరికీ కూడా నమస్కారం. మరి ఏదైతే నిన్న వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీ మాయామలే కంప్లీట్ అయిందని చెప్పి మరి ఏదైతే కేక్ కట్ చేశారో దానికి ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి, అంటే అసలు మెడికల్ కాలేజీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆ వివరాలన్నీ మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు నా మెడికల్ కాలేజీ విజిట్ చేయడం జరిగింది. అసలు మెడికల్ కాలేజీకి ఏలూరుకి తేవాలి అని ఒక నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు. ఇదే ప్రిమిసెస్లో చంద్రబాబు నాయుడు గారు 2018-19 కాలంలో ఇక్కడ బుజ్జిగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. వాళ్ళు మళ్ళా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడో 30 ఎకరాల బయట అవుట్ సైడ్లో కడతామని చెప్పి అది కూడా కట్టలేక ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్తో వచ్చిందో దాన్ని తాత్కాలికంగా ఎక్కడో చోట రన్ చేయాలనే ఉద్దేశంతో డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర 1,00,000 ఎస్ఎఫ్టీలో ఉన్న దగ్గర తాత్కాలిక బిల్డింగ్ కట్టారు. అది ఒక మెడికల్ కాలేజీ రన్ అవడానికి సరిపోయేదేం కాదు. ఫస్ట్ ఇయర్ ఏదో నామమాత్రంగా 150 మందితో రన్ చేద్దామని చెప్పి ఇచ్చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి మరి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు అన్నీ కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి అప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళకి ఆ లయ్యాంలో ఏదైతే 525 కోట్ల ప్రాజెక్ట్ ఇదైతే ఆ లయ్యాంలో 126 కోట్ల రూపాయలు పని అయినట్టుగా వాళ్ళకి బిల్స్ ఇవ్వటం కానీ అప్పుడు కానీ జరిగింది. మేము వచ్చిన తర్వాత 86 కోట్లు ఆల్రెడీ పని అయింది. ఇంకా మరి 325 కోట్ల రూపాయల పని ఇంకా మిగిలింది. ఇంకా సంవత్సరన్నర అయితేనే కానీ పూర్తిగా మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వడం మేము గర్వంగా మేము చెప్పుకుంటాం. ఇంకా అవలేదని చెప్పి మరి ఏ విధంగా అయితే వాళ్ళు అక్కడ కేక్ కట్ చేశారనేది వాళ్ళందరూ కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది. ఏదో చదువుకునే వాళ్ళు చేశారంటే అనుకోవచ్చు. మరి చదువుకున్న అబ్బాయి చౌదరి గారు కూడా వచ్చి మరి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది ఆయనకి. మరి ఏ విధంగా అక్కడ కేక్ కట్ చేశారనేది ప్రజలకు సమాధానం చెప్పవలసిన పని ఉంది. ఒక కళ్యాణ మండపంలో డిబేట్ పెడదాం, కాలేజీ స్టూడెంట్లు పిలుద్దాం, వాళ్ళ పేరెంట్స్ పిలుద్దాం, ఏలూరులో చదివే స్టూడెంట్లు అందరినీ పిలుద్దాం. వాళ్ళు కేకులు పెడతారు 10, కాలేజీ అయ్యిందా లేదా, మీరు ఎందుకు కేక్ కట్ చేశారని ప్రజలు ప్రశ్నిస్తారు. దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మేము వచ్చిన తర్వాత స్థలం సరిపోక ఎకరం 12 సెంట్లు ఇక్కడ సోషల్ వెల్ఫేర్కి సంబంధించింది, అలాగే ఎక్కడైతే ఏటి కట్టిన ఎకరం 50 సెంట్లకు సంబంధించింది వాళ్ళ కాలేజీ పిల్లలకు హాస్టల్ కోసం శాంక్షన్ చేయించాం. దాన్ని కూడా ఇంకా టెండర్లు అయినాయి, అవి కూడా అవ్వాలి. ఈ మొత్తం కంప్లీట్ అయితేనే కానీ మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వదు. వాళ్ళు అయిపోయినాయి అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే నిరూపిస్తారో ఆ ఎకరం 12 సెంట్లు ఎకరం 50 సెంట్లు మరి ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి, ఆ గ్రౌండ్ మిగులుతుంది. మరి వాళ్ళు సంజాయిషీ చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఏదైతే పెయిన్ ఏదో చెప్పారు కదా, బుడబొక్కల మాటలు చెప్పారు పెయిన్ అని చెప్పి ఇక్కడున్న నాయకులు దాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడతాం కాదు, వాస్తవం చెప్పాలి. మేము ఇప్పటికి కూడా కాలేజీ అవ్వలేదని చెప్తున్నాం. కాలేజీకి సంబంధించిన ఎన్ని కోట్ల వరకు ఉంది, ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టవలసి ఉందనేది మేము అందరం కూడా చెప్తున్నాం. వాళ్ళలాగా మేము చేయాలంటే అదే తాత్కాలిక బిల్డింగ్ ఏదైతే ఆయన పోలవరం ఆపేశాడో, అమరావతి ఆపేశాడో, ఇక్కడ టిట్కో ఇల్లు ఆపేశాడో, మేము కూడా మెడికల్ కాలేజీ అదే అన్నారని చెప్పి మేము వదిలేస్తే ఇవాళ పిల్లలందరూ కూడా రోడ్ల మీద ఎక్కేవారు. మేము అలాగ ఆపలా. ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి పెయిన్ ఏది చెప్తే ఇక్కడున్న నాయకులు కూడా తప్పుదారి పట్టిస్తే మొన్న 11 ఇచ్చారు, ఈ తప్ప 0 ఇస్తారు. వాళ్ళకి చదువుకున్న వాళ్ళు విజ్ఞతో చెప్పాలి. చదువుకోవడం ఇక్కడ నాయకులు ఏదో చెప్పారని చెప్పి చదువుకున్న నాయకుడు పక్క నుంచి రావటం కాదు. నీకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, టెక్నాలజీ తెలుసు, ఎంబీబీఎస్ గురించి తెలుసు, ఎంతమంది ఉంటే ఎంతమంది హాస్పిటల్ ఉంటే ఎన్ని హాస్టళ్ళు కట్టాలి, ఎంత బిల్డింగ్ ఉండాలి. 3 లక్షల ఎస్ఎఫ్టీతో కట్టవలసిన గవర్నమెంట్ హాస్పిటల్లో 1,00,000 దాంట్లో కట్టిన దాంట్లో కేక్ కట్ చేస్తారా? సిగ్గుందా అసలు? వాళ్ళకి సిగ్గు లేకుండా కేక్ కట్ చేసి హాస్పిటల్ అయిపోయిందని అంటారు. అక్కడే రన్ చేయమని చెప్పండి, మేము ఇక్కడ రన్ చేస్తాం వాళ్ళు చెప్పిన దాంట్లో. మేము ఏదో తెచ్చామని కాదు, ప్రతి చోటన కూడా ఇదే ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి ఏదైతే వైసీపీ పడుతుందో ప్రజలు దాన్ని తిప్పికొట్టవలసి ఉంది. విద్యార్థి సోదరులందరూ కూడా తెలుసుకోవాలి. వాళ్ళకి బహిరంగ సవాలు ఇస్తున్నా. ఇవాళ వాళ్ళు ఏ రోజైతే ఆ రోజున ఏ కళ్యాణ మండపం ఆ కళ్యాణ మండపంతో ఇక్కడ చదివే విద్యార్థులతో, మెడికల్ కాలేజీతో చదివే విద్యార్థులతో వాళ్ళు ఇక్కడైతే మెడికల్ కాలేజీ ఇది కంప్లీట్ అయ్యాక మరి అసలు ఈ మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వకుండా ఏ విధంగా వాళ్ళు అక్కడ కేక్ కట్ చేశారు ఇవ్వడం కోసం మాట్లాడిన దాంట్లో ఆ స్లిప్పింగ్ దగ్గర ఆ బిల్డింగ్ కలిపి